మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. టాక్సీ డబ్బు ఎవరు ఇస్తారు అనుకున్నావు? నీ బాబు ఇస్తాడు అనుకున్నావా? డ్రైవర్ వి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. సామాన్లు లోపలికి పట్రా. డ్రైవర్లు సామాన్లు తీసుకురారు. మరి ఇలా విసిరేస్తాను. నిన్ను చెప్తాను. డబ్బులు ఎంత? 15 రూపాయలు. ఇవాళ రేపు బ్యాంక్ సెలవు, ఎల్లుండ్రా. బ్యాంకా? నీ బ్యాంక్ ఎక్కడుందో నాకు బాగా తెలుసు. ఎక్కడా? ఇదిగో ఇక్కడ. అభ్యంతరం లేదు. బయట బాగోదు. ఆడదాని శీలానికి భద్రత లేకుండా పోతా భారతదేశంలో. ఎంత? ఇదిగో మోహన్ ఎప్పుడు మని. ఒంటరిగా దొరికితే వదిలిపెడతాననుకున్నావా? అది మాత్రం జరగదు. దొరక్క కన్ని పిల్ల దొరికితే వదిలిపెడతానా? ఇయ్యాల వదిలిపెట్టను. అటు ఇటు చేస్తాను. కుమారి, కుమారి, ఎక్కడికి పోతావో చిన్నవాడా, నా చూపుల్లో చిక్కుకున్న వన్నెకాడా. ఎక్కడికి పోతావో చిన్నవాడా. ఈ ఫోటో అక్కడి నుంచి ఎందుకు తీసావు? హాల్ అందంగా ఉండాలని. అందంగా ఉండాల్సింది హాలు కాదు, మనుషుల మనసులు. ఇదిగో చూడు, నా సంగతి నీకు పూర్తిగా తెలిసినట్లేదు. మర్యాదగా ఫోటో తీసుకెళ్ళి అక్కడ తగిలించు. 10 మంది వచ్చిపోయే ఇంట్లో దిష్టి బొమ్మలా ఈ చెత్త ఫోటో ఎందుకు? మా వదిని పిల్లల్ని చిన్నచూపు చూస్తూ అడుగున అవమానాలు పాలు చేస్తున్నావు. దానైనా క్షమితేవో కానీ చనిపోయిన వాళ్ళు అవమానిస్తే మొత్తం నీ ప్రాణాలు. ఏం చేస్తావు? ఏమని చేస్తాను? రాజా, ఏమండి, మీరు లేకుండా చూసి మీ తమ్ముడు నన్ను నానా మాట్లాడినాడండి. ఇదిగో ఈవిడేమో చేతికి అందినవని కాజేసే రకం. నువ్వు నాకు భార్య మాత్రమే. వీళ్ళంతా నా ప్రాణం. మర్యాదగా ఈ ఫోటో అక్కడ తగిలించకపోతే మా తమ్ముడు చేస్తానన్న పని నేను చేసి చూపిస్తాను. ఈ ఫోటో అక్కడ పెట్టు. సారీ అన్నయ్య. జరిగిన దానికి నేనే సారీ చెప్పాలి. డాడీ, ఆయన వాళ్ళ నుండి దూరం చేయడానికి తెచ్చి పెట్టానన్నావు. ఇలా నేను చంపదెబ్బలు తింటానుకా? వాళ్ళంతా సెంటిమెంటల్ ఫూల్స్. మీ ఆయన్ని వాళ్ళ దగ్గర నుంచి వేరు చేయడం నీ వల్ల కాని పని అని నాకు ఇప్పుడే కదా అర్థమైంది. అదేమిటో డాడీ, ఆయన నా మాట విన్నట్టే కనిపిస్తారు, మరు నిమిషంలోనే మారిపోతారు. సెంటిమెంట్ లో ఉన్న వీక్నెస్ ఏదమ్మా. ఓ పని చెయ్యి, ఆ విషయం ఈ పోలీస్ బుర్రకు వదిలేసాయి. వాళ్ళ సంగతి నేను చూస్తాను. రాజమండ్రి వీడియో హోమ్ వాళ్ళు మీరు హోమ్ మినిస్టర్ అయిన సందర్భంగా మీకు సన్మానం ఏర్పాటు చేశారండి. ఎవడికి కావాలా బోడి సన్మానం? ఘనంగా నేను అక్కడికి వెడితే చింపులుగా ఓ చాలువా కప్పి నెత్తిన కద్దర టోపీ ఎడతారు. కలిసి వచ్చే కట్టిప్పు. ఇది సెంట్రల్ జైల్లో ఉన్న ఒక అతను ఫిరోల్ కోసం పెట్టుకున్న పిటిషన్ అండి. ఈ లండా సోరీ పేరోలు ఇవ్వడం మనకెందుకయ్యా? ఆ మధ్యన బెజవాడ కుర్రాడికి ఇచ్చిన పీకల మీదకి తెచ్చుకున్నా కదా. 1 లక్ష అన్నాడు సార్. ఎంత? 1 లక్ష అండి. అయితే వాళ్ళని ఆడతా పాడతా లచ్చ తప్పులు చేసుకోమను. ఆనందంగా ఎట్టేస్తాను సంతకం. పొట్టిదా పొడుగుదా? పొడుగుదేనండి. మూడో కట్టిప్పు. ఎవరో రఘురామ్ అనే ఒకడిని ఏకాంబరం కనకాంబరం కలిసి మన లోకల్ ఎస్పీ అండ్తో మర్డర్ చేస్తూ ఉండగా ఎవడో ఫోటోలు తీశాడండి. పిటిషన్ తో పాటు ఫోటోలు కూడా పంపాడండి. ఎవడో కోన్ కిస్క గొట్టం ఏకాంబరం. ఏకాంబరం? అవునండి. మా ఏకాంబరం? అవునండి. అమ్మని కట్టెటయ్యి.
హలో మీకే ఓం మినిటర్ గాలి సుబ్బారావు పీకింగ్. అటేపెవరు పీకేది? ఏకాంబరం స్పీకింగ్ గాలి సుబ్బారావు. నీ గాలిలా మళ్ళింది? గాలి కాదు, నీళ్లు. హుస్సేన్ సాగర్ లో బుద్ధుడి గ్రహం మునిగిపోయినట్టు కాసేపట్లోనో కూసేపట్లోనో నువ్వు మునిగిపోబోతున్నావు. అది వేళాకోళాలు సాలించి సంగతి ఏమిటో చెప్పు. ఏంటి సంగతే? అలాగా నీ బొందిలా కట్టుకుని నుంచి 6 లీటరే, లీటర్లకు ఎప్పుడొస్తా? లీటర్ ఇంకమ్మా 2 లీటర్లకు వస్తాం గానీ ఇదిగా మాకు మంచి రోజులు వస్తాయి తీసుకో. మీకే నారాయణ, మీరు హోమ్ మినిస్టర్ గారికి ఒక మర్డర్ కేసు గురించి పిటిషన్ పెట్టుకున్నారు కదా. మరో కంటివాడికి తెలియకుండా ఎంక్వైరీ అడ్రస్ పడ్డాయి. మీ దగ్గర ఉన్న ఆధారాలతో రేపు 10 గంటకల్లా గవర్నమెంట్ గెస్ట్ హౌస్ రండి. హోమ్ మినిస్టర్ గారు స్వయంగా వస్తున్నారు. గాలి సుబ్బారావు గారు, ఈ ఊరు నుంచి ఎన్నికైన మీరు మాకింత న్యాయం చేస్తారని మేము కల్లో కూడా ఊహించలేదు. ఇక నుంచి ఈ ఊళ్ళో ఉన్న మీ పోస్టర్లన్నీ పీకెళ్ళి పూజించుకుంటాం. బోలో స్వతంత్ర భారత్ కి జై. గాలి సుబ్బారావు జిందాబాద్. ఏంట్రా నీ గొడవ? గొడవ కాదురా, మన రాజా వాళ్ళ అన్నయ్య మర్డర్ విషయంలో పిటిషన్ పెట్టుకున్నాం కదా. హోమ్ మినిస్టర్ ఎంక్వైరీ. ఏంటి? లక్ష్మి, పట్టు చీర కట్టుకొని ఒంటి నిండా నగలు పెట్టుకుంటే నువ్వు శ్రీ మహాలక్ష్మిలా ఉంటావు. వస్తా డాడీ. ఇక్కడ దాకా వచ్చి మీ ఆయన చూడపోతే అలుగుతాడేమో. పద, నేను వస్తాను. ఇదిగో కార్ రివర్స్ చేసుకో. అలాగే సార్. వాళ్ళని బయటికి పంపించే అవకాశం వాళ్లే మనకు కల్పించారు. అంటే చిన్నదారి, నీకు అర్థం కాదులే. నువ్వు ఒకసారి పైకి వెళ్ళి మీ ఆయన్ని తీసుకురా. మిగతా విషయం నేను చూస్తాను. వెళ్ళు. రాయ్ ఇట్రా. ఎవరది? చూసారా మీ వదిన గారి రాసలీలలు? ఎవరది? అయ్యా నువ్వా? మొగుడు చేస్తే ఆడవాళ్ళు నుదురు కుంకుమ తీసేస్తారని ఇప్పటి వరకు తెలుసు, కానీ చాటు మొగుడు వచ్చినప్పుడు బొట్టు కూడా పెట్టుకుంటారని ఇప్పుడే తెలిసింది. ఇన్నాళ్ళు నిన్ను వదినగా కాదు, తల్లి కన్నా ఎక్కువగా చూసుకున్నాను. కన్న తల్లి చేయకూడని పని చేస్తే ఏ కొడుకు క్షమించడు. ఇది గౌరవస్తులుండే ఇల్లు. మీరంతా ఎక్కడుండాలో మీరే నిర్ణయించుకోండి. కలెక్టర్ గారు, గౌరవనీయమైన మేజిస్ట్రేట్ హోదాలో జడ్జిమెంట్ ఇచ్చే ముందు మనిషిగా ఒక్క నిమిషం ఆలోచించండి. ఇన్నాళ్ళు మాతో కలిసిమెలిసి పెరిగిన ఒక కుటుంబ సభ్యుడిగా ఎవరో ఎలాంటి వారో తెలుసుకుని మరీ తీర్పునివ్వటం మంచిది. మన కంటి కనిపించేవని నిజాలు కావు. ఈవేళ అన్నయ్య తెలిసిందోసరి వదిన పెట్టుకున్న బొట్టు నిజం కాదా? కట్టుకున్న పట్టుచీర నిజం కాదా? నేను చూస్తుండగానే ఆ డ్రైవర్ ఇవిడి గది నుంచి బయటకు రావడం నిజం కాదా? ఇవి చాలవా, లేక అగ్ని పరీక్ష చేయించాలా? ఆనాడు రామాయణంలో ఇదే పరిస్థితిలో ఉన్న సీతను రాముడు అనుమానించడేమో కానీ లక్ష్మణుడు అనుమానించలేదురా. నాయనమ్మా,
మీరు లోపలికి వెళ్ళండి. చిచి, ఏమిటి చీచి? మీ అన్నయ్య ఇంట్లోంచి బయటికి పొమ్మన్నా ఇంకా ఉండేందుకు సిగ్గులేదు? సిగ్గా? ఆ సిగ్గు అనేది నీకు మీ నాన్నకు ఉంటే మమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపేందుకు ఇంత నీచమైన నాటకం ఆడుండేవారు కాదు. పెద్దవదిని ఎలా రక్షించుకోవాలా అని తాపత్రయపడుతున్నావా? కాదు, చిన్న వదిన పరువు ఎలా నిలబెట్టాలని ఆలోచిస్తున్నాను. ఏంటి నువ్వు అనేది? పారిపోతున్న ఆ డ్రైవర్ వ్యధను తీసుకొచ్చి మా అన్నయ్య ముందు నిలబెడితే నీ సంసారం, ఆ తర్వాత నీ బతుకు ఏమైందో ఒక్కసారి ఆలోచించు. నువ్వు నీ బాబు ఎంతమంది కలిసినా మా కుటుంబాన్ని వేరు చేయలేరు. వెళ్ళి నా మాటగా నీ బాబుతో చెప్పు. ఏం కుసావ్? నేను చెప్పానని నీ బాబుతో, బతుకుంటే వాడి బాబుతో కూడా చెప్పు. ఎంత పొగరు! నీకే కాదు, మొత్తం నీ కుటుంబానికే పొగరు. అందుకే చేయకూడని పని ఏం చేశాడో ఏమో మీ పెద్దనేని నడి రోడ్డు మీద పొడిచి చంపారు. ఏమన్నా? మా పెద్దనేని నడి రోడ్డు మీద పొడిచి చంపారు. చాలా గురువు గారు ఏమిటి ఎలా వచ్చారు? నాకు ఆ డ్రైవర్ నాగరాజు సెల్ తాళాలు కావాలి. ఒక్క తాళం ఏంటి, మీరు అడిగితే నా ప్రాణమే ఇస్తాను. అప్పరా వెళ్ళి ఆ నాగరాజు సెల్ తాళం పడరా. మీరా రాఘవెవరు? నేనేనండి. నమస్కారం. చేతుల్లో ఫైల్స్ ఏమిటి? ఇవి మా సర్టిఫికెట్స్ అండి. మంత్రి గారు మా గోడు వినటంతో పాటు మాకు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తారేమోనని. నా కన్సల్ట్ వెరీ గుడ్ సార్. మీరంతా కూర్చోండి. నువ్వు రా, నీకు టైం అయింది. రాఘవ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ హరి, థ్యాంక్ యూ. కనకాంబరం, నేను ఎవరు చంపారో చెప్తా, నన్ను చంపద్దు. సార్, మా వాళ్ళు ఇంకా రాలేదేంటండి? మంత్రి గారు ఎంక్వైరీ. నీకేమన్నా అనుమానమా? కూర్చో, నువ్వురా. షూర్, ఇట్ విల్ బి సక్సెస్. నన్సా ఏమిట్రా ఇదంతా ఎలా జరిగింది?
నారాయణ నారాయణ రే రే మాట్లాడరా నారాయణ రే రే ఇదంతా ఎవరు చేశారా? వాళ్ళు మీ పెద్దలేని ఏకాంబరం గారు వాడి తమ్ముడు కలిసి చంపేశారు. అందులో అందులో ఎస్పీ గారికి కూడా సంబంధం ఉంది. మరి మరి ఈ విషయం ఇంతకాలం నాతో ఎందుకు చెప్పలేదురా? చెబితే ఆవేశంలో నువ్వేం చేస్తావని భయపడి చెప్పలేదు. రాజా, జరిగిందంతా రాసి న్యాయం చేయమని హోమ్ మినిస్టర్కి పిటిషన్ పెట్టాం. అప్పుడు ఎంక్వైరీ పేరుతో ఆ బంగ్లాకి రమ్మని అక్కడ అక్కడ భయంకరంగా మన వాళ్ళందరినీ నారాయణ ఎక్కడ్రా ఏకాంబరం? తెలియదు, నాకు తెలియదు. ఏకాంబరం, కనకాంబరం, సిద్ధాంత్ అంతా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. సమయానికి నువ్వు లేకపోయావు కానీ ఎస్పీ తమ్ముడు చాలా చాకచక్యంగా నలుగురిని ఓరు తస్సారవలా బొడ్డు సరే పట్టుకోండి. రాజా అగు ఈడ్చి బారే
వాడిని చంపకూడదు. ఏం నీ చుట్టమనా? కాదు, ఇంతకు ముందు మీరు చంపిన నలుగురిని మీరు చంపలేదని నిరూపించుకోవాలంటే వాడిని చంపకూడదు. ఇదేం మెలిక? అదే ఈ ఎస్పీ స్టైల్. ఓకే. దేవుని సాక్షిగా అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. మిస్టర్ జస్టిస్, బోన్లో ఉన్న ఈ ముద్దాయి నా బంధువు, మా అల్లుడి తమ్ముడు. జులాయిగా తిరిగే ఈ వ్యక్తి పట్టపగలే తప్పతాగి అకారణంగా తన ట్యాక్సీతో పోలీస్ స్టేషన్ ధ్వంసం చేయడమే కాకుండా అన్యం పుణ్యం ఎరుగుని తన నలుగురు స్నేహితులు ప్రాణాలు పోవడానికి కూడా కారకుడయ్యాడు. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలను కోర్టు వారు పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. ప్రొసీడ్. భగవంతుని సాక్షిగా అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. నేను బ్రేక్ ఇన్స్పెక్టర్ని. కారు బ్రేకులు సరిగా పని చేయకపోవటం వల్ల యాక్సిడెంట్ జరిగిందా, స్వయంకృత అపరాధం వల్ల యాక్సిడెంట్ జరిగిందా అని నిర్ణయించడంలో నాకు 10 సంవత్సరాల అనుభవం ఉంది. బోన్లో నిలబడ్డ ఆ ముద్దాయి నిర్లక్ష్యంగా కారు తోలటం వల్లే ఆ యాక్సిడెంట్ జరిగిందని నేను స్పష్టంగా చెప్పగలను. దేవుని సాక్షిగా అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. కారు యాక్సిడెంట్ జరిగిందని 5 దేహాలు మా హాస్పిటల్ తేబడ్డాయి. అందులో 4గురికి ప్రాణాలు లేవు. ప్రాణం ఉన్న 5వ వ్యక్తి ఆ బోన్లో నిలబడి ఉన్న ముద్దాయనని నేను చెప్పగా ఆ 5గురు తాగారా లేదా అని నిర్ధారణ చేసేందుకు మా హాస్పిటల్ తేబడ్డారు. చేశాక తెలియదు ఏమిటంటే వాళ్ళందరూ తప్ప తాగున్నారు. అంత తాగాక కారు తోలడం అంటే మాటలు కాదు. ఒళ్ళు తెలియని ఆ మత్తులో యాక్సిడెంట్ అయ్యేందుకు పూర్తి అవకాశం ఉంది. మిస్టర్ జస్టిస్, ముద్దాయి ఘాతుకు చర్యలను తెలియజేసే ఈ ఫోటోల్ని కోర్టు వారికి సమర్పించుకుంటున్నాను. ప్రత్యక్ష సాక్షిగా ఇదంతా నా సమక్షంలో జరిగిందని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. పరిశీలించండి. ఈ ఫోటోలు చూసిన తర్వాత నువ్వేం చెప్పదలుచుకున్నావో చెప్పు. మిస్టర్ జస్టిస్, these are false evidences. These are hurtful feelings. I will kill these bastards. I will kill them. న్యాయం కోసం స్నేహం తప్ప వీళ్ళు వీళ్ళు అందరూ వస్తారు. మనం కావాలను రక్తం కలదు. పోగులు పెడతాను రా, ఎవరు సంస్కరిస్తాను రా. మిమ్మల్ని నరికి పోగులు పెడతాను రా. డబ్బు కుదురు కుక్కలారా. కేసు విచారణలో ఉండగా ముద్దాయి కొణిదెల రాజారాం రెచ్చిపోయి అందువల్ల ఈ కేసును మే 9వ తేదీకి వాయిదా వేయడమైనది. ముద్దాయి ఉద్రేకతను, మానసిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అతనిని బేడీలతోనూ పూర్తి బందోబస్తుతోనూ సెంట్రల్ జైలుకు రిమాండ్ నిమిత్తం పంపించవలసినదిగా పోలీసు శాఖను ఆదేశించడమైనది.
ముందుకు రావద్దు. Get back, I say. Raja, Raja, don't be crazy. Cool down, Raja. Hear me, please. Raja, come on. Get away. Get out from here. What are you saying? Anna, please get back. Raja, no. Don't take a hasty decision. Raja, no. No, I say. Shut up, you bloody bastard. Come on. Come on, follow me. Oh, drop the gun. Drop the gun. Come on. No. Don't go. Come on. Come on. Whoa, whoa. Anna, Mama, what follow చేయదు. Please get back. Get back. Get back. Right, right. No, funny. Take it. Come on, then break చేయి. థ్యాంక్ యూ. అవును, నీకు ఈ రివాల్వర్ ఎక్కడిది? నాదే. ఈ జీప్? ఇది నాదే. నీదా? కానీ టికానా లేని దానివి ఇవన్నీ నీకెలా వచ్చాయి? మా బాబే ఇవ్వలేదు. మీ బాబా? నేనెవరినో తెలుసా? ఏకాంబరం కూతుర్ని. ఏకాంబరం కూతురువా? మరి ఆ విషయం నాతో ఇప్పుడు చెప్పలేదే? చెప్పుకుని గర్వపడేంత గొప్పవాడేం కాదుగా. అసలు ఏం మాటతో నాకేం అర్థం కావట్లేదు. మా అమ్మ వాడిని భర్త అనుకుంది, కానీ వాడు మా అమ్మను ఇప్పుడు గతిగానే భావించాడు. నేను కడుపును పడ్డానని తెలియగానే మా అమ్మ కంగారు పడి పెళ్లి చేసుకోమంది. వాడు చీకొట్టాడు. నేను భూమి మీద పడ్డాకైనా వాడి మనసు కరుగుతుందేమోనని మా అమ్మ కాళ్ళ వేళ పడి బతిమిలాడింది. జీవితం అంతా ఎక్కడ వెంటాడుతుందోనని కాల్చి చంపేశాడు. మా అమ్మ చచ్చిపోయాక నన్ను బజార్ను పడేశారు. ఆ పంచన ఈ పంచన పెరిగి చివరికి నీ పంచం చేరాను. నువ్వు ఎప్పటికైనా మీ నాన్న దగ్గర చేరాలనుకున్నావా? కాదు, కూతురుగా వాడిని మా అమ్మ దగ్గరికి చేర్చాలనుకుంటున్నాను. ఇన్నాళ్ళు సరైన మగాడు కోసం వెతికాను. ఆ మగాడు నువ్వేనని నాకు అర్థమైంది. అందుకే నేను వదిలిపెట్టకుండా వెంటాడాను. ఎప్పుడూ నవ్వుతూ సరదాగా కనిపించే నీలో ఇంత ఆవేదన ఉందనుకోలేదు.